కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన తెలంగాణలో ప్రారంభమైంది. గవర్నర్, సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలి విడత జనగణన ప్రారంభమైంది. జనగణన మొత్తం 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో ఆన్లైన్లో డీటెయిల్స్ నమోదు ప్రక్రియ ఉంటుంది. ఇంటింటికి వచ్చి వివరాల సేకరణలో భాగంగా బడి, గుడి, ఆస్పత్రి, గుడిసె, అద్దె ఇల్లు ఇలా ఇళ్ల గణన ఉంటుంది. రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. మే 9 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది. ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. తుది దశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన జరగనుంది. వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. తొలి దశ జనాభా లెక్కల ప్రక్రియలో 33 ప్రశ్నలకు జవాబులు సేకరిస్తారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. ఎక్కడా పెన్ను, కాగితం వాడరు. జనగణన 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెల్ఫ్ ఎన్యూమరేషన్కు సంబంధించిన వివరాలను సీఎంకి వివరించారు సెన్సస్ అధికారులు. వెబ్సైట్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎందుకు జనగణన, కులగణన చేయలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనగణన అధికారులకు ప్రజలు వాస్తవాలు తెలపాలన్నారు. సంక్షేమ పథకాలు రావని భయపడాల్సిన అవసరం లేదన్నారు. మాకు ఇల్లుందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకేదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూపించేటువంటి, ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు ప్రకటించేటువంటి ఏ వివరాలైనా కూడా, మీరు అందించేటువంటి ఏ వివరాలైనప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి కిషన్ రెడ్డికి ఇల్లుందా లేదా, ఉంటే ఆయన ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ అర్హుడా కదా అనేటువంటి విషయము ఎక్కడ కూడా చర్చకు రాదు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జనగణనలో భాగంగా మినిస్టర్స్ క్వార్టర్స్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న ఆయన ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని సూచించారు. జాప్యం జరగకుండా తెలంగాణ దేశంలోనే పారదర్శకంగా నెంబర్ 1గా ఉండే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఆన్లైన్ ఎన్రోల్మెంట్ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే, గోడలపై గుర్తులు వేసే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఇదే తొలి జనగణన.